నీ పని చెప్తాను. వామో నన్ను కాపాడండి. ఐడియా. అయిపోయాను. చూడండి సార్, ఇది ఒక రోబో. ఇది మీ పనులన్నీ చేసి పెడుతుంది. రోబో, సార్కొక పువ్వు కోసుకొని తీసుకురా. వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి. ఇది చూడండి, ఇది హెలికాప్టర్. హాయిగా గాల్లో ఎగరచ్చు. ఇలా చూడండి, హెలికాప్టర్ వేసుకొని కాయలు కూడా కోయొచ్చు. క్యాచ్! ట్రాఫిక్ సమస్య లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా హ్యాపీగా తిరగచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీస్ తో ఇది పనిచేస్తుంది. ప్రతిరోజు లేట్ గా వెళ్లి ఆఫీసులో తిట్లు తింటాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి దీన్ని కొంటాను. లేదో, దీన్ని నేనే కొంటాను. నాకు ఎగరడం అంటే చాలా ఇష్టం. కంగారు పడకండి, నా దగ్గర 2 ఉన్నాయి. ఇద్దరు తీసుకోండి. ఇంకో అద్భుతమైన ఐటమ్ చూడండి, ఇదొక వాక్యూమ్ క్లీనర్. వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. మనం కూర్చొని చెప్తే చాలు, ఇది క్లీన్ చేసేస్తుంది. క్లీనర్, గార్డెన్ కు వెళ్లి ఆకులు తీసేవా? భలే ఉంది. ఇది నాకు కావాలి. రోజంతా చెత్త తీసి నేను అలసిపోతున్నాను. నాకు ఆ రోబోట్ కావాలి. నేను చేసే పనులన్నీ అది చేస్తుంది. అర్థమైందా? ఈ వస్తువులన్నీ మిమ్మల్ని సోమరిపోతులుగా మారుస్తున్నాయి. ఈ వస్తువులు కంఫర్ట్ నిస్తాయి సార్. తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఎవరైనా కొనకుండా ఉంటారా? ఏమంటారు? మేమేం కొంటాము. క్లీనర్, నువ్వు వెళ్ళి ఇల్లంతా క్లీన్ చెయ్యి. జోర్దార్, తొందరగా ఐస్ క్రీమ్ తిను. నువ్వు దెబ్బలు తినాలి. అర్థమైందా? ఎందుకు? ఎందుకంటే నీ క్లీనర్ ఇప్పుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు. వామో, ఆగు. నన్ను ఇబ్బంది పెట్టడానికి క్లీనర్ ని పంపిస్తావా? నాకు కోపం వచ్చింది. ఆగో, నీ పని చెప్తాను. వామో నన్ను కాపాడండి. ఐడియా. అయిపోయాను. అది కేవలం నీ వాయిస్ కమాండ్ వినే పని చేస్తుంది. రోబో, ఆ వాక్యూమ్ క్లీనర్ ఆపేసాయి. ఇలా పనికొచ్చేదాన్ని కొనాలి. అర్థమైందా? రోబో, నాకు ఫ్రూట్స్ తినిపించు. ఓహో, ఈ రోజు టైంకి ఆఫీస్కి వెళ్తాను. బ్యాటరీలో 3
రీఛార్జ్ బ్యాటరీలో ఓ ఓ ఓరి నాయనో, భూమి మీద ఉంటే ఏమైనా చేయగలను, గాల్లో ఉంటే బ్యాటరీ ఎలా చార్జ్ చేయగలను? చప్పట్లు. ఓ, అమ్మో బాబోయ్, అమ్మో అయ్యి బాబోయ్. అరే నువ్వేం చేస్తున్నావు? ఇంత పెద్ద యాపిల్ నా నోట్లో ఎలా పడుతుంది? అర్థమైందా? డాంకీ, యాపిల్ ని కట్ చేసి దాన్ని తినిపించమని చెప్పు. ఓ ఆ, రోబో ఫస్ట్ కట్ చేసి తర్వాత యాపిల్ తినిపించు. నన్ను వదులు. నా తోక కట్ చేయమన్నది నన్ను కాదు, యాపిల్ ని కట్ చేసి నాకు తినిపించు. అసలు ఈ రోబోకు బుర్ర లేదు, హనీగాల్లాగా ప్రవర్తిస్తోంది. అర్థమైందా? హాయ్ హాయ్ హాయ్. భలే, ఎప్పుడో చిలకని కాపాడతావు కదా, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు? అయ్యో కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి, త్వరగా కాపాడండి. ఇవి నన్ను తినేసేలా ఉన్నాయి. లేదు, ఏమో వచ్చేస్తున్నాయి. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదేంటి? ఎందుకని? నువ్వైపోయా. అమ్మా నన్ను వదలండి, వదలండి, అయ్యో వదలండి, వదలండి, వదలండి ప్లీజ్. అయ్యా ఈ వాక్యూమ్ క్లీనర్ చాలా డేంజర్ గా ఉంది. ఈ రోబోట్ కన్నా డేంజర్ ఏం కాదు. 2 యాపిల్స్ ని, అరకిలో నేరేడు పళ్ళని గింజలతో సహా తినిపించేసింది. అర్థమైందా? దానిలో బ్యాటరీ అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదా నా బ్యాటరీ అయిపోయేది. బ్యాటరీ ఫినిష్ అయ్యి మంచిదైంది. ఆకాశంలో నుంచి టమాటా బడ్డీలో పడిపోయాను. అప్పుడు టమాటా అతను నన్ను 2 పీకాడు. మీకు తెలుసా? నేనేమి నీ గురించి చెప్పడం లేదు, ఆ రోబోట్ గురించి చెప్తున్నాను. అర్థమైందా? ఈ హెలికాప్టర్ కూడా అసలు పనిచేయడం లేదు. ల్యాండింగ్ బటన్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సేల్స్ మ్యాన్ మీ అందరినీ బాగా మోసం చేశాడు. పదండి వెళ్ళి అడుగుదాం. పదండి. పదండి. ఇవేమీ పని చేయడం లేదు కాబట్టి రిటర్న్ తీసుకోండి. ఒక్కసారి అమ్మినవి తిరిగి తీసుకోకూడదు, అది మా పాలసీ. అయితే వీటి ప్లేస్ లో వేరే వస్తువులు ఇవ్వండి. దానికోసం మీరు మా కస్టమర్ కేర్ ని సంప్రదించాలి, అదే మా పాలసీ. మాకు ఇవేవి అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. అది పాసిబుల్ కాదు సార్. ఇలా చూడండి, ఈ వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయితే ఆఫ్ అవ్వడం లేదు. అది మీ వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. సేమ్ ఫ్రీక్వెన్సీలో చెప్తేనే ఆర్డర్ తీసుకుంటుంది. ఈ రోబో తేడాగా పనిచేస్తోంది, దీనికి అసలు బుర్రే లేదు. అర్థమైందా? బొర్రుంటే అది రోబో ఎలా అవుతుంది సార్? ఈ హెలికాప్టర్ అసలు వేస్ట్. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదు. ఇందులో ఏం చేయమంటావు? నేను మీ ముందే చెక్ చేసి ఇచ్చాను, మీరే పాడు చేసి ఉంటారు. అలా అయితే మీరు మా డబ్బులు తిరిగి ఇవ్వరా? మా ప్రొడక్ట్స్ అన్ని A1 క్వాలిటీతో ఉంటాయి, డబ్బులు తిరిగి వచ్చే ఛాన్సే లేదు, అది మా పాలసీ. అలాగా, సరే మీ అంతటా మీరే డబ్బులు తిరిగిస్తారు. ఎలా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మేము డెమో చూపిస్తాం కాబట్టి. చూడండి, ఒకసారి అమ్మిన వస్తువులు వెనక్కి తీసుకోము, డబ్బులు తిరిగి ఇవ్వము, అది మా పాలసీ. మేం కూడా డబ్బులు అడగడం లేదు, మీ ప్రొడక్ట్స్ ని మీకు డెమో చూపిస్తున్నాం అంతే. ఏం చేస్తున్నారు? డెమో అర్థమైందా? క్లీనర్, నువ్వు వెళ్ళి డస్ట్ క్లీన్ చేయి.
రోబో సార్కి ఫ్రూట్స్ తినిపించు. రోబో సార్కి కట్ చేసి తినిపించు. ఇప్పుడు అర్థమైందా? ప్లీజ్ నన్ను వదిలేడు సార్, ప్లీజ్. క్లీనర్ ఇక ఆపేసేయ్. రోబో వదిలేసాయి. సారీ, తప్పైపోయింది. నేను ఒప్పుకుంటున్నాను. మీకు డిఫెక్ట్ ప్రోడక్ట్సే అమ్మాను. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇది ముందే ఒప్పుకొని ఉంటే ఇలా జరుగుండేది కాదు. మళ్ళీ మీరు మోసం చేశారంటే మేం గుర్తుకొస్తాం. జాగ్రత్తగా ఉండండి.